సరస్వతి, ఏ సరస్వతి, నీకోసమే తీసుకొచ్చాను, తీసుకో. వద్దు బాబు గారు. ఇవి మీ అమ్మగారి గాజులు, నీ చేతికి కరెక్ట్గా సరిపోతాయి, తీసుకో. పొద్దున రుక్మిణికి నేను భలే దొరికిపోయాను, కానీ నువ్వు భలే తప్పించుకున్నావే. వద్దండి బాబు, వదలండి బాబు అని ఏం నటించావు? నేను చెడిపోయానని దానికి ఎలాగో తెలుసు, కానీ నువ్వు ఆ టైప్ కాదన్నది అద్భుతంగా నటించావు. ఏదైతేనే మనిద్దరం కొరగటానికి మొత్తానికి మంచి ప్లాన్ వేసావు. అందుకే నీకు గాజులు, తీసుకో తీసుకో. బాబు గారు, వద్దు. మళ్ళీ పాత పాటేనా? ఏ మీ అమ్మగారు వస్తుందా? రా రా రుక్మిణి, రా. భోంచేద్దాం. సరస్వతి భోజనం పెట్టు. భోజనం తర్వాత చేద్దాం. సరస్వతి, ముందు నువ్వు బయటికి నడు. అమ్మగారు, అవును, రేపటి నుంచి నువ్వు పనిలోకి రానక్కర్లేదు, మరో ఇల్లు చూసుకో. అమ్మగారు. వద్దు, గొంతులా బాధ నటించకు. వెళ్ళు. నన్ను కాదంటే ఏమైందో చూసావా? పని పోయింది, పరువు పోయింది. వెళ్ళి వెళ్ళి పడుకో, రెస్ట్ తీసుకో. ఓ అమ్మా, కళా, నువ్వింకా పడుకోలేదా? నిద్ర పట్టడం లేదు. దెబ్బ తగిలి నొప్పిగా ఉంటేను. దెబ్బ ఎక్కడ తగిలింది? ఇదిగో ఇక్కడ. అమ్మో, ఎంత పెద్ద దెబ్బ! ఎక్కడ పడ్డావే? స్కూల్ నుంచి వస్తుంటే. పడ్డానంటావు, గొప్ప పని చేసావు. మా మంచమ్మ. చాలే సంబరం, రా. ఈ నెపంతో ఓ 4-5 రోజులు స్కూల్ మానేస్తావు, అవునా? నేనే మానేను, కాకపోతే వాళ్ళే నన్ను స్కూల్కి రానివ్వరంట. ఏ, ఎందుకు? కోపం అంటే చెప్తాను. చెప్పు. మరేమో నాకు బోల్డ్ ఎంతమంది నాన్నలని మాస్టర్ అన్నారు. దాంతో నాకు కోపం వచ్చింది. నాకే కాదు, నీకు కూడా బోల్డ్ ఎంతమంది నాన్నలని అన్నాను. మాస్టర్ నన్ను కొట్టడానికి వచ్చారు. దాంతో నేను ఆయన చెయ్యి కొరికి పారిపోయి వచ్చేసాను. ఎంత పని చేసావే! మరి నేను తిడితే నేను ఊరుకుంటానేంటి? పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదమ్మా. సర్లే, నువ్వు పడుకో. పడుకో. అమ్మా. ఏంటమ్మా? మరేమో నేను స్కూల్ పూర్తిగా మానేస్తానమ్మా. నీలాగే పనులు చేస్తానమ్మా. కళా, నీతో పాటు నేను పనిచేసి డబ్బులు సంపాదిస్తానమ్మా. అప్పుడేమో కిరాణా కొట్టు బాకీ తీర్చేయచ్చు. అప్పడం సాంబార్తో ఎంచక్కా అన్నం తినొచ్చు. కళా, నాకు స్కూల్ ఇష్టం లేదమ్మా. నేను చదువుకోనమ్మా. నీతో పాటు నేను పనిచేస్తానమ్మా. కాదనకమ్మా అమ్మా, కాదనకమ్మా. నాకు స్కూల్ ఇష్టం లేదమ్మా. నన్నందరూ పిచ్చిదని అంటున్నారమ్మా. రాళ్ళిచ్చి కొడుతున్నారమ్మా. మాస్టర్ కూడా కొడుతున్నారమ్మా. నేను స్కూల్కి వెళ్ళనమ్మా. కళా, నేను చదువుకోనమ్మా. నీలా పనిచేస్తానమ్మా. కాదనకమ్మా అమ్మా. పిచ్చి పిల్ల, నాకే పని లేదు, ఇక నీకెక్కడిది?
అమ్మగారు వదినా 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 రావదినారా నిన్ను చూసి చాలా రోజులైంది రారా. నేను వస్తా గాని ముందు దాన్ని బయటికి పంపు. అదేమిటి వదినా, ఆ అమ్మాయి నీకు తెలుసా? మంచిది కదా? అబ్బో చాలా మంచిది. ఎంత మంచిదంటే ఇంట్లో వాళ్ళందర్నీ తన వాళ్ళే అనుకుంటుంది. ఆఖరికి నీ మొగుణ్ణి కూడా తన మొగుడే అనుకుంటుంది. అంత మంచిది. ఆ? అమ్మో అమ్మో, అంత పని చేస్తుందా? తల్లి నీ పని వద్దు, నువ్వు వద్దు, నువ్వు ముందు బయటికి నడు. అమ్మగారు నాకు కావాల్సింది పని మనిషి, సౌతి కాదు. నువ్వు ముందు బయటికి నడు. అమ్మగారు బయటికి నడుమంటుంటే. అమ్మగారు ఎవరది? నేనమ్మా. నువ్వా తల్లి? ఏం కావాలి? ఏదైనా పనుంటే ఇప్పించండి అమ్మగారు. పనా? నీకా? నీకు పనిస్తే ఈ ఇంట్లో పెళ్ళంగా నా పని సరి. వెళ్ళు తల్లి వెళ్ళు. అమ్మా. స్కూల్కి వెళ్ళలేదా కళ? లేదమ్మా, నాకు ఆ స్కూల్ ఇష్టం లేదు. నన్నందరూ పిచ్చిది పిచ్చిది అంటున్నారు. నేను స్కూల్కి వెళ్ళనమ్మా. ఇంట్లో ఉండి ఏం చేస్తావే? నీకు ఎట్టి పనుల్లో సాయం చేస్తాను. అలాగే నువ్వు ఎక్కడ పని చేస్తే అక్కడికి వచ్చి అక్కడ కూడా ఎంచక్కా సాయం చేస్తాను. సర్లే. అమ్మా, ఆకలిగా ఉందమ్మా. కళ పొద్దుట్నుంచి ఒకటే ఆకలి. ఏదైనా పెట్టమ్మా. అలాగేనమ్మా, అలాగే ఉండు. అమ్మా, బియ్యం అయిపోయాయా? అవునమ్మా, అయిపోయాయి. ఆకలన్నావుగా, ఈ నీళ్లతో కడుపు నింపుకోమ్మా. నిండిపోయిందమ్మా, కడుపు నిండిపోయింది. ఆకలి ఉష్కాకి. ఇప్పుడు ఆకలి లేదు. కళ్ళా, అమ్మ ప్రేమ తప్ప అన్నం పెట్టలేని దాన్ని నా కడుపున నువ్వెందుకు పుట్టావే? ఎందుకు పుట్టావు? అమ్మా, ఏమైందమ్మా? ఏమైంది? ఏం లేదమ్మా, ఏం లేదు. ఒళ్ళు కాలిపోతోంది. జ్వరం వచ్చినట్లుగా ఉంది. నువ్వు ముందు పడుకోమ్మా.
నువ్వు పడుకోమ్మా, నేను వెళ్ళి ఏదైనా పని చేసి నీకు మందులు తినడానికి ఏదైనా తీసుకొస్తాను. నాకివ్వని పని నీకెవరిస్తారే? పైగా నా కూతురు అంటే నిన్నెవరు దగ్గరికి కూడా రానివ్వరు. ఎందుకు రానివ్వరు? నాకు తెలిసిన పచారీ కొట్టాయన ఒకరున్నారు. ఆయనకి నేనంటే చాలా ఇష్టం. నాకు ఆకలని నీకు జ్వరమని చెప్తే తప్పకుండా పనిస్తారు. కళా, నిజమమ్మా, ఆయన చాలా మంచి ఆయన. వెళ్ళిరానా? అవి లామినేట్ చేయించి సార్, సార్. రెడీగా ఉంచు. ఏంటి కళ ఎలా వచ్చావు? ఏదైనా పనుంటే ఇప్పించండి సార్. మా అమ్మకి జ్వరం, మందులు కొనాలి, ఆకలి, అన్నం తినాలి ఇక్కడ వేరే పనే ఉంటుంది చెప్పు. సార్. సరే, నేను వేషం ఇస్తాను, చేస్తావా? సరే సార్, చేస్తాను. డబ్బులు ఇప్పించండి. ఓకే, అలాగే. వెరీ గుడ్, బాగా చేసావు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. ఆ కళ, జూనియర్ ఆర్టిస్ట్ గా నీ రేటు 250 రూపాయలు. నువ్వు డైలాగ్ కూడా చెప్పావు కదా, అందువలన 250 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వమని చెప్పాను, వాళ్ళు ఇచ్చారు. ఇదిగో నీ ఐదు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. వస్తానండి. వెళ్ళరామ్మా. ఏ రాజు, ఏంటి సార్? నిన్నయ్యా షార్ట్ రెడీయా? లైటింగ్ చేస్తున్నారు సార్. ఒక్క లైట్ తో షార్ట్ తీయమంటే ఇంత లేట్ చేస్తే 2 లైట్లు ఇస్తే ఎన్ని రోజులు చేస్తాడా వీడు? ఆ? రంగబాబు కిరాణా కూడా దాటి వెళ్ళిపోతున్నావు రా. తెలుసు. తెలుసు, మరి ముందుకు ఎందుకు వెళ్తున్నట్టు? కళ్ళు ఉండేది ఆ కొట్టి వెనకమాల గుడిసెల్లోనే కదా. అవును, కానీ అక్కడ ఉండదు. ఉండదా? మరి ఎక్కడ ఉంటది? బస్ స్టాప్ లో. ఓహో, బస్ స్టాప్ లోనా? ఏ గుడిసె అక్కడ షిఫ్ట్ చేసిందా? అయ్యేం మాట్లాడండి. మరి నీ మాటలు ఎలా ఉన్నాయి? నువ్వే చెప్పు. అయ్యా, తను ఇలా ఏషాలు వేస్తున్నట్టుగా వాళ్ళ అమ్మకు తెలియకూడదని కలం మాడుతున్న నాటకాలు ఇవన్నీ. ఇంటికాడకొచ్చి కంపెనీ కారు ఆగితే వాళ్ళ అమ్మకు నిజం తెలిసిపోద్దని ఇదిగో ఇలా బస్ స్టాపులో నిల్చుంటుంది. మీకెందుకు? మీరు అలా కూర్చోండి. కళమ్మని పికప్ చేసుకునే పూచి నాది. నాకెందుకా? నేను జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ని. నాకు కాకపోతే నీకా? నీకురా బాధ? ఆ చూపేంట్రా? ఆ చూపేంటి? అదంతే. అదంతే అంటే నా గురించి ఏమనుకుంటున్నావు? నా గురించి ఏమనుకుంటున్నావురా అసలు? నేనేమీ అనుకోవట్లేదు. ఇంకా 5 minutes టైం ఉంది. లేట్ ఏం కాలేదు. 7 అంటే. నమస్కారం సార్. ఎక్క పోనరా. ఏమమ్మా, నువ్వేమన్నా హీరోయిన్వా లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టువా? సార్, ఆహా, నాకు తెలియక అడుగుతాను. లేకపోతే ఏంటమ్మా, నువ్వు ఎక్కడ పడితే అక్కడ నిలబడితే మేము వచ్చి పికప్ చేసుకోవాలా? ఎక్కడ పడితే అక్కడ నిలబడినండి. ఎప్పుడు అక్కడే, ఆ బస్ స్టాండ్లోనే నిలబడతాను. అందుకే బతుకు బస్ స్టాండ్ అంటారు. ఆ సూపేంట్రా? ఏంట్రా సూపు? ఎప్పుడు చూసే చూపే సార్. ఎప్పుడు మిమ్మల్ని ఎలా చూస్తానో ఇప్పుడు అలాగే చూశాను. అంటే అంటే నేను నీకు ఎలా కనిపిస్తున్నాను రా? సేవలా కనిపిస్తున్నానా, దోమలా కనిపిస్తున్నానా, లేకపోతే సచ్చిన శవంలా కనిపిస్తున్నానా? చెప్పరా, చెప్పు. ఆ? వద్దురా, నేను నీకు ఎలా కనిపిస్తున్నానో నువ్వు నాకేమి చెప్పొద్దు. అది విని తట్టుకునే ధైర్యం నాకు లేదురా. దాచేసుకోరా, దయచేసి నీ గుండెల్లోనే దాచేసుకోరా.